తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ చాలా సీరియస్ గా ఉంది. సుప్రీం కోర్టు వరకు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లింది. కేసీఆర్ నమ్మినోళ్ళు, కారు పార్టీకి సన్నిహితులు అనుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. దీంతో గులాబీ పార్టీ అధినేత ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దేఖ్లేంగే అని సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. కేసు గెలుస్తాం, ఉప ఎన్నికలు ఖాయమనే ధీమాతో బీఆర్ఎస్ ఉంది. నిజానికి ఈ కేసులో రేపో మాపో తీర్పు కూడా రాబోతుంది. కట్ చేస్తే ఇక్కడే అరుదైన అద్భుతమైన అమాయకమైన సీన్ ఒకటి కనిపించింది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. సీఎం రేవంత్ ను కలిసిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని అనుకున్నారు. అనుకున్నారని ఎందుకు అంటున్నానంటే ఆయన ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది. మరి తాను పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్నానని మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చారు మహిపాల్ రెడ్డి. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు కూడా. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈ నెల 25న విచారణ జరపనున్న సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసులకు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. అందులో భాగంగానే మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు ఇలాంటి వివరణ ఇచ్చారు. అయితే మహిపాల్ ఎందుకు ఇలాంటి ఆన్సర్ ఇచ్చారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తే ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో గెలుస్తామో లేదోనని చాలా మందిలో ఆందోళన అయితే కనిపిస్తుంది. అందుకే దాదాపు అందరూ ఫిరాయింపుదారులు తాము పార్టీ మారలేదని చెప్తున్నారు. తాము ఇంకా గులాబీ పార్టీలోనే ఉన్నామంటున్నారు. మహిపాల్ రెడ్డి ఆన్సర్ కూడా అలాంటిదే. ఏమైనా కేసీఆర్ చేసిన పని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భయాన్ని పరిచయం చేస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. అఫిడవిట్ అంటే ఒక రకంగా ప్రామిసరీ నోట్ లాంటిది. అందులో నిజమే చెప్పాలి. అలాంటిది మరి ఎందుకు మహిపాల్ రెడ్డి అబద్ధం చెప్పారు? ఆ అబద్ధాన్నే నిజం చేస్తారా? నిజంగా నిజం ఇదేనా? అప్పుడు చెప్పిందే అబద్ధమా? ఏది నిజం ఏది అబద్ధం అంటూ టంగు ట్విస్టర్లు రాసుకుంటున్నారు నెటిజన్లు. ఇదంతా ఎలా ఉన్నా ఆఫీస్లో కేసీఆర్ ఫోటో తీయను అని చెప్పడం, అసెంబ్లీ సమావేశాల సమయంలో కేసీఆర్ ను వెళ్లి కలవడం, ఇవన్నీ గుర్తు చేసుకొని మరి మహిపాల్ ఆన్సర్ కు రీజన్ వెతికే పనిలో పడ్డారు ఇంకొందరు. అయితే గూడెం ఎన్ని ట్విస్టులు టర్నులు తీసుకున్నా బీఆర్ఎస్ మాత్రం హక్కున చేర్చుకునేందుకు రెడీగా లేదనేది మాత్రం వాస్తవం.